రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన రహదారులతో పాటు పల్లెటూరులో ఉన్నటువంటి రోడ్ల మీద గోతులు పడ్డాయి. ఆ గోతులు పూడ్చేటువంటి పనికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కార్యక్రమం నిర్విరామం కొనసాగుతుంది. ఈరోజు ఫీల్డ్ విజిట్ చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఆయనతో అసలు ఫీల్డ్ ఎలా ఉందనే అంశం మీద మనతో మాట్లాడడానికి ఆయన సార్ చెప్పండి. ఈరోజు ఫీల్డ్ విజిట్ చేశారు, ఏం గమనించారు? ఎక్కడైతే రహదారులు ఉన్నాయో ఇప్పుడు నేను వేల కిలోమీటర్లు కూడా రోడ్డు మీదనే ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఈ పార్ట్ హోల్స్ కింద నేను ఇచ్చినటువంటి 860 కోట్లు మా ప్రభుత్వం ఇచ్చండి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. గత మళ్ళీ వారం 10 రోజుల నుంచి కూడా ఈ వర్షాలు పడడం వల్ల స్లోగా జరుగుతున్నాయి. ఈ పాపాలన్నిటికీ కూడా కారణం గత ప్రభుత్వం చేయవలసినటువంటి రినీవల్స్ చేయకపోవడం వలన. ఏదైనా ఒక రోడ్డు వచ్చిందంటే ఆ రోడ్డుకు 5 ఏళ్ళకు ఒకసారి రినీవల్ చేస్తాము. వాళ్ళు ఆ 5 ఏళ్లలో ఒక్క రోడ్డు కూడా ఒక 10 కిలోమీటర్లు కూడా వేసిన పాపాన పోలేదు. దానివల్ల రాష్ట్రం అంతా కూడా గుంతలమయం జరిగింది. ఆ గుంతలను మేము రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు, అప్పులు ఉన్నప్పటికీ కూడా దాన్ని మొదటి ప్రాధాన్యత కింద మేము మొదలుపెట్టాం, చేస్తుంటాం. అంటే చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలకి శాపాలుగా మారారు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదు అని ప్రతిపక్ష తీవ్రస్థాయిలో విమర్శిస్తుంది. పబ్లిక్లో కూడా వ్యతిరేకత వచ్చిందని స్వయంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకోవచ్చు. మీరేమంటారు? అంటే మీరు ప్రతిపక్షం అన్నారా లేకుంటే పులివెందుల ఎమ్మెల్యే గురించి చెప్తున్నారా? ప్రతిపక్షమే లేదు ఇక్కడ. ప్రతిపక్షం లేనప్పుడు ప్రతిపక్షం మాట్లాడుతున్న ఎట్లా చెప్తారు మీరు? అంటే మీరు లేదా ప్రతిపక్షంగా మీరు ఏమైనా హోదా ఇచ్చినారా మీరు ఆర్టీవీ వాళ్ళు? హోదా ఇవ్వడము లేదు అనేటువంటిది మీరు ప్రతిపక్షం అని విత్డ్రా చేసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి శాసనసభ్యుడు అని చెప్పండి, లేకుంటే మాజీ ముఖ్యమంత్రి అని చెప్పండి, నేను ఒప్పుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా అడిగారని. మరి ఇప్పుడు ఆయన మేము ఈ హోదా పోసిపోతే జనం ఎందుకు మీకు 175 నుంచి 11కు తెచ్చిపెట్టారు? మీరు సక్రమంగా అన్నీ చేసింటే మాకెందుకు ఇస్తారు? 6 నెలల కాలం కాలేదు. ఈరోజు మేము అన్ని దానిలలో కూడా ఎక్కడ ఏ విషయం జరిగినా ట్రాన్స్పరెంట్గా మేము అసెంబ్లీ సాక్షిగా మీరు ప్రతిపక్ష నాయకుడు అంటున్నా కాకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో రమ్మని అడగమంటున్నాము. వాళ్ళు రాలేకపోతున్నారు, పారిపోతున్నారు. మేము పారిపోలేదు. గత ప్రభుత్వంలో మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఖచ్చితంగా ప్రతి శాసనసభలో మామూలుగా అసెంబ్లీ సమావేశాలకు వచ్చేవారు. అంటే వాళ్ళు పారిపోయి కేవలము ఏదో నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. రమ్మనండి, మాట్లాడతాం, చర్చలు జరుపుదాం, రమ్మనండి. ఏ దాని మీద మేము మాట తప్పాము? ఎవరికైనా ఒక మనిషి అన్న తర్వాత సమయం ఉంటుంది. ఏ వర్క్ మొదలు పెట్టాలన్నా, ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా, ఒక సంక్షేమం ఇవ్వాలన్నా, ఏది చేయాలన్నా కూడా దశల వారీగా మొదలు పెట్టాం. ఇప్పుడు ఆల్రెడీ 2-3 అయిపోయినాయి. మిగతావి కూడా మొదలు పెడతాం, చేస్తాం. మాట ఇచ్చినాం, మాట మీద నిలబడతాం. సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అందుకే సోషల్ మీడియా వీళ్ళ మీద కక్ష కట్టి కేసు పెడుతున్నారంటే అది తప్పు. మీ అక్రమాలు బయటకు వస్తున్నాయి కాబట్టి మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఈరోజు రోడ్ల మీదకి వస్తాం. మేము కూడా కలెక్టరేట్లు ముట్టడిస్తాం, అవి ముట్టిస్తుంటాం. డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ అయినదే మీతో. మా ప్రభుత్వంలో కానీ మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ డైవర్షన్ పాలిటిక్స్ చేయలే. ప్రజల దగ్గర పోయి పాలిటిక్స్ చేశాం. అందుకే ఈరోజు మాకు 164 వచ్చాయి. మీరు చేసిన కుంభకోణాలు చూస్తాం. రేపు జరగబోతుంది కదా. ఎన్నిసార్లు వ్యవస్థనే ఉంది. ఆ రోజు మా చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా జైల్లో పెట్టారు. ఇంతవరకు ఏమి నిరూపించలేకపోయారు మీరు? ఏం నిరూపించారు? ఈరోజు డైవర్ట్ పాలిటిక్స్ చేశారు. ఈరోజు పోర్టులు రాజధానులు రాపించుకున్నారు. పోర్టు దగ్గర ఏవేవి ఉన్నాయో అవన్నీ అక్రమంగా తుపాకులు పెట్టి రాపించుకున్నారని చెప్పి ఒక యజమాని వచ్చి పోర్టుకు సంబంధించిన కేబీ రావు అనేది వచ్చి నా మీద గన్ పాయింట్ పెట్టి నా ఆస్తులు రాయించుకున్నాడు, కంప్లైంట్ ఇస్తున్నారు. మేము ఇవ్వలే. మరి ఎవరు పెట్టింది? వాళ్ళంతా వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ A1, A2, A3 ఎవరు? వాళ్ళ బాబాయ్ కొడుకు, వాళ్ళ చిన్నాన్న కొడుకు విక్రాంత్ రెడ్డి. ఎవరు పెట్టినారు ఇవన్నీ? అంటే కేవలం ప్రభుత్వం ఇప్పుడు మీరు ఆ శాఖ మంత్రిగా ఉన్నారు, ప్యాచ్ వర్క్ మాత్రమే చేస్తున్నారు. పూర్తి స్థాయి పనులు ఎందుకు చేయలేకపోతున్నారంటే? అంటే ప్యాచ్ వర్క్లు మీకు ఎవరు చేయలేదని ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు పిలుస్తున్నాం కదా, రోడ్లను పిలిచే కదా మొదలు పెడుతున్నది. మీరు చేసిన పరిపాలన ప్యాచ్ వర్క్లు ఎవరు? నీకు ఒకటి వినండి, ఇంజూరీ అయితే ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటారా? ఇంజూరీ అయితే ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటావా లేకపోతే కోసి గుంత చేసుకుంటావా? నువ్వు ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటా ఏం చేస్తావు నీకు ఇంజూరీ అయితే? మరి ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాం మీకు. సరే, ఫైనల్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లు ఎలా ఉండబోతున్నాయి నెక్స్ట్? చూడు కళ్ళతో. నువ్వు ఏ విధమైన ప్రమాణాలు సింగపూర్ని మించినట్టుకంటే ఎక్కువ వేస్తాం. ఇంకా ఏమైనా కావాలంటే చెప్తా. ప్రధానంగా ఏపీలో ఉన్నటువంటి రోడ్లన్నీ, రహదారులన్నీ కూడా సింగపూర్ను మించేలాగా చేస్తామని చెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్ హుస్సేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.